ఆ ధనుర్మాసంలో చెయ్యాల్సినవేమిటి, చెయ్యకూడనివేమిటి అవన్నీ వీడియోలో మొట్టమొదట చెయ్యాల్సినవేమిటి కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, మొట్టమొదటిది తెల్లారిగట్టే స్నానం చేయాలి. చేసి సూర్యోదయానికి ముందే పూజ చేసేసుకోవాలి ధనుర్మాసంలో, అది నియమం. అందుకని మీరు 4:30కో 5 గంటలకో పూజ మొదలు పెట్టారనుకోండి, మీకు సూర్యోదయానికి పూర్వం అయిపోతుంది. ఇంకా రెండో నియమం ఏమిటంటే, పూజ చేసేటప్పుడు తెల్లటి బట్టలు వేసుకోండి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. అలాగే ఊర్ధ్వ తిలకం పెట్టుకోండి, అంటే ఆ స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు. మీరు వైష్ణవులు ఎవరినైనా చూస్తే కనుక మీకు కనిపిస్తుంది. అలా పూజ చేసేటప్పుడు ధరించండి. అలాగే పూజా మందిరంలో రంగనాథ స్వామి కానీ, విష్ణుమూర్తి కానీ, కృష్ణ పరమాత్మ కానీ ఏదో ఒక ఫోటో, అలాగే గోదాదేవి ఫోటో, ఆ 2 పెట్టండి. చిన్న చిన్న మూర్తులు ఉంటే కనుక మరీ మంచి, చక్కగా అభిషేకం అన్ని చేసుకోవచ్చు. లేకపోతే కనీసం ఫోటోలైనా పెట్టండి. ఆ తర్వాత మూడో నియమం ఏమిటంటే, భోగ వస్తువులకి ఈ 30 రోజులు దూరంగా ఉండండి. ఇది ధనుర్మాస వ్రతం అనేది ఒక తపస్సు లాంటిది. అంటే పెళ్లి కాని ఆడపిల్ల చేస్తే పెళ్లి కావాలి అని తపస్సు చేసినట్టు, పరమాత్మ కోసం చేస్తే ఆయన పొందాలని చేసినట్టు. దాంతో ఆ తపస్సులో ఇంక భోగాలకి వాటికి చోట్లేదు. కిట్టి పార్టీలు కానీ, లేకపోతే బయటికి సినిమాలు, షికార్లు, వీటన్నిటికీ 4 రోజులు దూరంగా ఉండండి. ఇంకా 4వ నియమం ఏమిటి అంటే, ప్రతిరోజు పూజ అయిపోయాక ఏం చేయాలి? ఏముందండి, టీవీ పెట్టి చూడాలి, లేకపోతే న్యూస్ పేపర్ కాదు, ఆళ్వార్ల చరిత్రలు వినండి. భక్తుల చరిత్రలు వింటే కనుక కరడుగట్టుకుపోయిన మనస్సు కూడా కరిగిపోతుంది వెన్నముద్దలాగా. భగవంతుడి చరిత్ర కన్నా భక్తులు. Download ShareChat.